మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువడనుంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించనుంది. అలాగే వంశీ హెల్త్ పిటిషన్ పైన తీర్పు వెల్లడించనుంది. గత 2 రోజులుగా ఈ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరిగాయి. నిన్న వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తీర్పును వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. కస్టడీతో పాటు జైల్లో బెడ్ సమకూర్చడం, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి సంబంధించిన అంశాలపైన కోర్టు తీర్పును వెలువరించనుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి, ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. అయితే కస్టడీ పిటిషన్పై కోర్టులో వేడిగా వాదనలు కొనసాగాయి. వాదనల సందర్భంగా వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. జైల్లో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ భద్రతా రీత్యా ఆయనను ప్రత్యేక సెల్లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి అతన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అయితే వంశీకి ఈ కేసుకు సంబంధమే లేదని అతని తరపు న్యాయవాది కోర్టుకు వాదన వినిపించారు. 10 రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. వంశీ కస్టడీపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, ఏదైతే ఉందో విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టుకు సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి నిన్న వాదనలు అయితే ముగిశాయని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో విజయవాడ పోలీసులు 10 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద నిన్న వేడిగా విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో సంబంధించి వాదనలు అయితే వినిపించారు. వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలి, కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పీపీ తన వాదనలు అయితే వినిపించింది. ఆ రోజు సత్యవర్ధన్ సంబంధించి సీసీ ఫుటేజ్ పూర్తి స్థాయిలో మా దగ్గర ఉంది, అది కోర్టు కూడా సమర్పించాము. ఎందుకు వల్లభనేని వంశీ సత్యవర్ధన్ తీసుకెళ్లాల్సి, హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చింది, అక్కడి నుంచి విశాఖపట్నం తరలించాల్సి వచ్చింది అనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలకు సంబంధించి వంశీని కస్టడీ తీసుకుంటేనే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉందో వల్లభనేని వంశీకి సంబంధించి డబ్బులు నగదు సత్యవర్ధన్కి ఇచ్చాడు, బెదిరించి డబ్బులు ఇచ్చాడు, బెదిరించే ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ పిటిషన్ రీబ్యాక్ చేయమన్నారు, బెదిరించి సత్యవర్ధన్ సంబంధించి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఇవన్నీ మేము తెలుసుకోవాలంటే వల్లభనేని 10 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ అయితే వేశారు. దీనికి సంబంధించి వాదన వినిపించారు. అదేవిధంగా వల్లభనేని వంశీ తరపు న్యాయవాది కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే ప్రభుత్వం వల్లభనేని వంశీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుంది. సత్యవర్ధన్ లిఫ్ట్ లో చూడొచ్చు, మీరు సీసీ ఫుటేజ్ లో సత్యవర్ధన్ స్వచ్ఛందంగానే వెళ్ళిపోయాడు కానీ ఎవరు అతన్ని పట్టుకుని తీసుకెళ్లేదు అంటూ ఎవరైతే ఉన్నారో వంశీ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. మరో విధంగా వల్లభనేని వంశీ సంబంధించి జైల్లో ఫెసిలిటీస్ కల్పించట్లేదు, హెల్త్ పరంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వంశీ తరపు న్యాయవాది అయితే తన వాదనలు వినిపించాడు. ఎన్నుపోస ఇబ్బందిగా ఉంది, అదేవిధంగా టైల్ సంబంధించి కాలర్ బోన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించి వంశీకి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి తమ వాదనలు వినిపించాడు. జైల్లో ఆహారం సక్రమంగా లేదు, దీన్ని తినడం వల్ల నాకు అసలే అనారోగ్యంగా ఉన్నాను, మరికొంత అనారోగ్యం పాలయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి నాకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వంశీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జైలు అధికారులకు నోటీసులు ఇచ్చి నిన్న జైలు అధికారులకు సంబంధించి కానీ హెల్త్ సంబంధించి ప్రభుత్వ డాక్టర్ గాని న్యాయమూర్తి ముందు విచారయ్యి తన జైల్లో ఉన్న ఫెసిలిటీస్ ఎలాంటి కల్పించారనే సంబంధించి న్యాయమూర్తికి మాత్రం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పీపీ తన వాదనలు వినిపించేందుకు వస్తే దీనికి ఈ పీపీకి సంబంధించిన వాదనలు అవసరం లేదు, ప్రభుత్వ తరపున ఇటు జైలుకు సంబంధించి కానీ ఇది ప్రభుత్వ వైద్య సంబంధించి కానీ తీసుకున్నాను సంబంధించి చెప్పడం జరిగింది. రెండింటికి సంబంధించి మీద వాదనలు పూర్తయి ఈ రోజు తీర్పు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బలరాం, ఈ తీర్పు సంబంధించి మనకు తెలిసిన సమాచారం అయితే ఈ రోజు 10 రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు కాబట్టి 3 రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి మన న్యాయ నిపుణులు అయితే మనం చెప్పడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.